కాకినాడ రూరల్ కరప మండలం కరపలో సచివాలయం 2 పరిధిలో జగన్ ఎందుకు కావాలనే అంశంపై కరప మండల జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు విశ్లేషించారు. పెన్షన్ను 2000 నుండి 3000 వరకు పెంచి చూపించిన ఘనత సీఎం జగన్దేనని, అలాగే అందరికీ ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైన్స్, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు నేను చూడలేదని, ఏ రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లకుండా సచివాలయాలను ఏర్పాటు, వాలంటీర్ల నియామకం, నేరుగా అర్హులైన లబ్ధిదారుని అకౌంట్లోకి బటన్ నొక్కి డబ్బులు చెల్లించుట జరుగుతుందని, కావున మీరు జగన్ను రూరల్లో కన్నబాబును గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, లోహిదాస్, వైస్ సర్పంచ్ భోగిరెడ్డి, సూర్యనారాయణ, ఎంపీపీ పింకే శ్రీలక్ష్మి, సత్యబాబు, నక్కా సత్యబాబు, చింత తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ లో డెవలప్మెంట్ ఎలా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎలా ఉందో మీరు అందరూ ఒకసారి గమనించాల్సిందిగా కోరమండి. అలాగే ఆయన వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు, అలాగే ఉచిత పంట బీమా, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, నాడు నేడు, అలా వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, పింఛనీ కానుక, ఇవన్నీ చూసుకుంటే పాదయాత్రలు ఏదైతే మాటిచ్చారో ప్రతి పథకాన్ని కూడా అమల్లో తీసుకురావడం జరిగింది. ఆయన పాదయాత్రలు ఇచ్చింది కాకుండా ఇవన్నీ కూడా ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత పింఛనీ అనేది కొడుకు ముందు మనకి వాలంటీర్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే మనం పింఛనీ తీసుకోవాల్సి వస్తే పంచాయతీలో గంటల తరబడి, రోజుల తరబడి అడగాల్సి వచ్చింది. అలా కాకుండా ఆయన వచ్చిన తర్వాత సచివాలయం స్థాపించి అందులో వాలంటీర్లు నియమించి ప్రతి ఒక్క 50 కుటుంబాలకు కూడా వాలంటీర్ని ఇచ్చి వాళ్ళకి ఏ అయితే పథకాలు అందుతాయో వాళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి దక్కింది. రాష్ట్రాన్ని అభివృద్ధి 100 ఉదాహరణలు చెప్పచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది అన్నది మీ అందరికీ తెలుసు. ఒక పెన్షన్ కావాలంటే మనం రోజుల తరబడి వెయిట్ చేయవలసి వచ్చింది. మన గ్రామంలో ఎవరన్నా మళ్ళీ పోతే తప్ప పెన్షన్ రాని పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక విధమైన గైడ్ లైన్స్ ఇచ్చారు. ఒక 60 సంవత్సరాలు నిండితే ఎవరైనా పెన్షన్ అర్హులు అంటే వాళ్ళకి 60 సంవత్సరాలు నిండితే మీ ఆధార్ కార్డు 60 సంవత్సరాలు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ వాలంటీర్ వచ్చి మీకు పెన్షన్ వస్తుందండి ఈ నెల నుంచి అని చెప్పేసి పెన్షన్ నమోదు చేస్తున్నారు. ఆ పెన్షన్ 1వ తారీఖున మీకు అంటే జూలై 1st ఒకసారి, జనవరి 1st ఒకసారి కొత్త పెన్షన్లు వస్తున్నాయి. రేపు జనవరి 1st కొత్త పెన్షన్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ రేపు జనవరి 1st నుంచి పట్టాలి. ఇళ్ల పట్టాలు కూడా ఎవరో కూడా రికమెండ్ చేయలేదు. అందరికీ పారదర్శకంగా ఇచ్చారు. ఎవరు అర్హులు ఉంటే ఇచ్చారు. ఇంకా ఉన్నారు అర్హులు లేరని చెప్పం. వాళ్ళకి మరోసారి అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్లోనే మళ్ళీ రాబో 1-2 నెలల్లో కనుక యాప్ ఓపెన్ అవుతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మన గడపలో చాలా మందికి హామీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలనే దానికి మేము సవివరంగా అందరూ వివరించడం జరిగింది. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆశీర్వదిస్తారని, అలాగే